స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మరి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రతి దినము మరి ఉదయాన్నే సజీవ లెక్కలో మనం లేస్తున్నామంటే, నిద్ర మంచి లేస్తున్నామంటే కేవలం దేవుని కృపే. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేని వారు అనేక మంది, చనిపోయిన వారు అనేక మంది, గాయాలు పారైన వారు అనేక మంది, యాక్సిడెంట్ల కారణంగా ఆయా రీతిగా హాస్పిటల్లో ఉండడాన్ని బట్టి మరి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో మరి అనేక మంది ఉంటున్నారు. కేవలం నా యేసయ్య కృప మనం ఈ దినం సజీవ లెక్కలో ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం. కనుక ప్రతి ఒక్కరము దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని స్తుతించాలి. ప్రతిదినము ఆయనతో నడుస్తూ మనం బలపడాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి తన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించినట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానమే ఇది. కనుక మరి ఉత్తమమైన దాని గురించి మాట మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే మరి ఉత్తమమైన దానిని మరి ఎన్నుకున్న ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఎలా అంటే మరియా. దేవునికి స్తోత్రం. మరియా, మార్తా, లాజరు అనే మరి స్టోరీ మనం వింటాం బైబిల్ గ్రంథంలో. అయితే అందులో మరి మార్తా అనే సహోదరి మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని ప్రభువే సెలవిస్తాడు. ఈ ఉత్తమమైన దానిని అంటే ఉత్తమమైనది అంటే దేవునికి దగ్గరగా జీవించడమే, దేవుని మాటల యందు ఆసక్తి కలిగి ఉండడమే, దేవునితో నువ్వు మాట్లాడడమే, ప్రార్థన ద్వారా మరి దేవుణ్ణి స్తుతించడమే ఈ ఉత్తమమైన దాన్ని. కనుక మరి ఈ ఉత్తమమైన దాన్ని మరి మరియా ఎన్నుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని మరి ప్రభువే, సాక్షాత్ యేసు ప్రభువే సెలవిస్తారు. కనుక ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఈ మరియలాగా మనం ఎప్పుడైతే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటామో, ఉత్తమమైనది అంటే దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిని మనం కోరుకుంటామో, మరి దేవుని యందు మరి తృష్ణ కలిగి ఆశ కలిగి దేవుని వాక్యం కోసం మనం ఎదురు చూస్తామో మరి అదే ఉత్తమమైనది. కనుక ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఉత్తమమైన దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన ఆశీర్వాదం, మరి బలమైన ఆశీర్వాదం, అలాగే మరి మరి ఎవరు వెలకెట్టలేని బహుమానాన్ని మరి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అలాగే శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. మరి ప్రతి ఈవి నీకు శ్రేష్టమైనది, ఉత్తమైనది దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఈ సమయంలో మరి ఈ ఉత్తమమైన దాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మరి దేవుని సన్నిధిలో మీరు గడపండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఆయన నీకును నాకును ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి పిలుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ ఉత్తమమైన దాన్ని అనగా నీ సన్నిధిని, నీకు దగ్గరగా ఉండడానికి నీ స్నేహాన్ని నాయనా నేను స్తుతించడానికి కోరుకుంటున్నారో వారు ఉత్తమైన దాన్ని కోరుకుంటున్నట్టు కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఉత్తమైన కార్యం మీరు చేయమని, భూమి దాన్ని ఫలం ఇచ్చినట్టు ప్రభావ మీరు చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. కనుక నీకు దగ్గరగా జీవిస్తే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, దినదినము ప్రభా మమ్మల్ని వృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఉత్తమైన దాన్ని ప్రభా నీ సన్నిధిలో గడపడం ఉత్తమైన అంటున్నావు ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులకు చక్కటి సంబంధం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా నాయనా యవనస్తులు చదువుకుంటున్నప్పుడు ఉద్యోగాలు లేవు, ఫీజు కట్టలేని స్థితి, వారందరి నుంచి విడిపించమని ప్రార్థిస్తూ వారైనా ఫీజులు కట్టుకునే కృపను అనుగ్రహించండి. చంటి బిడ్డలు మొదలుకొని కాలేజ్ బిడ్డల వరకు కూడా మంచి ఫ్రెండ్షిప్ బిడ్డలకు దయచేయండి. చెడు వ్యసనాలకి బానిస కాకుండా కాపుదలని ప్రార్థిస్తున్నాం.
వారి చదువుకు నేను తగిన ఫలాన్ని, కష్టానికి తగిన ఫలం, ప్రయాసకు తగిన నేను ఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఉద్యోగాలు దయచేయండి, పర్మనెంట్లు దయచేయండి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరి వృత్తిని ఎందు ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడి మనుషులందరి కోసం చేస్తాం. రాజుల, అధికారులు, ప్రభా మంత్రుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా మీరు కనికరించండి, కృపతో నడిపించండి, మంచి ఆలోచన ఇచ్చి నాయన మంచిగా పాలించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. సంవత్సరం అంతా ఈ దయకిరీటం ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఈ దినాన్ని బట్టి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో మాట్లాడి మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుని మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడిని, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.